సెకండ్ ఫేజ్ ఆర్ట్స్ డిలే కావడంతో ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఒక కాలేజీలో సీట్ వచ్చి సెకండ్ ఫేజ్లో అది ఆ కాలేజీ సాటిస్ఫై లేక సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు అలాట్మెంట్ డిలే అవడంతో మైండ్లో ఒక సందిగ్ధం అనేది ఏర్పడుతుంది. అదేంటంటే ఇప్పుడు ఇంకా లేట్ అవుతుందో కోర్టుకి వేసాము కదా, అది ఎన్నాళ్ళు పడుతుందో లేట్ అవుతుందేమో. సో కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్కే క్లాసులు స్టార్ట్ అవుతాయేమో, సరే ఎందుకు వచ్చిందిలే వెళ్దాం అదే కాలేజీకి అని వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ వెళ్ళి మీరు మళ్ళీ ఫీజు పే చేసి చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని రోజులు వెయిట్ చేయండి. సో తొందరగానే గవర్నమెంట్ అయితే దీని గురించి నిర్ణయం తీసుకొని క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ తర్వాతే ఫుల్ ప్లెడ్జ్ క్లాస్ అయితే జరుగుతాయి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్లో మీకు కాల్ చేసి క్లాసెస్ రన్ అవుతున్నాయి రండి అని పిలిచినా అక్కడ ఓన్లీ బేసిక్ క్లాసెస్ మాత్రం చెప్తూ ఉంటారు. సో సబ్జెక్ట్ క్లాసెస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వవు. సో కాబట్టి ఇంకొక 1 వీక్ పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో డోంట్ ప్యానిక్, వాటికి సంబంధించి అవసరం అయితే లేదు. సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే మీరు ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ.